ఈ సంక్రాంతికి ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మీకు చూపిస్తాను. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా గవల్ ప్రాసెస్ చూపిస్తానని. సో చూసేద్దాం వచ్చేయండి. సో హలో పీపుల్, ఫస్ట్ అయితే నేను 20 రూపీస్ గోధుమ పిండి అండ్ 10 రూపీస్ మైదా, 5 రూపీస్ ఉప్మా రవ్వ ఆర్ బొంబాయి రవ్వ అన్న కూడా మీకు ఇస్తారు. సో అవి తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో మీరు కొనుక్కున్నవి వేసుకొని డాల్డా ఆర్ గీ మీకు నచ్చినది అంటే ఉన్నవి వేసుకోండి. కొంచెం ఒక 2-3 స్పూన్స్ చాలు. వేసిన తర్వాత కావలసినంత వాటర్ వేసుకొని ఒక ముద్దలా చేసుకోండి. పిండిని ఎలా కలుపుతారో అలా కలిపి పెట్టుకుంటే చాలు. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. కొంచెం ఓపెన్ చేసి చూసిన తర్వాత అది కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మీరు గవల్ ఉంటుంది కదా, గవల్ చెక్క, సో అవి షేప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకవైపు ఆయిల్, ఒకవైపు బెల్లం 20 రూపీస్ అనమాట. దానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎక్కిన తర్వాత యాజ్ యూజువల్ గవ్వ ఫస్ట్ ఒకటి వేసుకొని మీకు తెలుస్తుంది కదా, అప్పుడు అన్ని వేసుకొని లో మీడియం లో మాత్రమే పెట్టుకోండి. అప్పుడే బాగా లోపల కూడా ఫ్రై అవుతాయి. బెల్లం పాకం మొత్తం పాకంలో ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ గా ఉంటే చాలు. నేను చూపించినట్టు అప్పుడు అయిపోతాయి కదా. మీరు ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసేసుకోండి. అంతే, మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుస్తాయి కరకరలాడుతూ. నేను ట్రై చేశాను, ఇది సెకండ్ టైం. సో మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను ఎలా ఖాళీగానే ఉన్నాను కాబట్టి మీకు చూపిస్తాను. సంక్రాంతి హాలిడేస్ ని బాగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఓకేనా? బై పీపుల్.